మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో భవానీనగర్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకున్న తర్వాత ఒకరు మృతి చెందగా దాదాపు 17 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి చికెన్, ఫిష్ వండుకొని తిన్నారు వీరంతా కూడా. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగింది అని తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందిస్తారు. సాగర్, దాదాపు 10 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సుమితి, న్యూ ఇయర్ వేడుకల వేళ ఇంట్లో తీవ్రని విషాదం మిగిల్చింది. ఒక జగదిరుగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి భవానీ నగర్ కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్ వారు, ఒక కమిటీ వారంతా కూడా 17 మంది కలిసి పార్టీ చేసుకున్నారు. సో ఈ పార్టీలో కొంత ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. పాండు అనే వ్యక్తి మృతి చెందగా మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం భవానీ నగర్ ఏదైతే పార్టీ జరిగిందో అదే స్పాట్ లోనూ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది భవానీ నగర్ సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్. ఇదే ప్లేస్ లో నిన్న దాదాపు 17 మంది పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీ జరిగిన సందర్భంగా కూడా వీరంతా కలిసి వారే సొంతంగా వంట చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఆ వంట సంబంధించినటువంటి పొయ్యి కావచ్చు, దానికి సంబంధించినటువంటి డ్రమ్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల క్లూస్ కొద్దిసేపటి క్రితమే పోలీసులు కొన్ని శాంపిల్స్ సేకరిస్తున్నారు. అన్న లోపలికి వెళ్ళండి. శాంపిల్స్ సేకరిస్తున్నారు. వారు యూజ్ చేసినటువంటి అన్ని పదార్థాలు, ఏవేమైతే ఇంగ్రీడియంట్స్ వాడారు అన్న అంశాలు కూడా వారంతా పరిశీలిస్తున్నారు. ఆ పాత్రలు, అందులో మిగిలి ఉన్నటువంటి ఫుడ్డే కావచ్చు, మిగతా ఇంగ్రీడియంట్స్, ఏ వస్తువులు వీళ్ళు వంటలకు వాడారు, అసలు ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాలు కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో స్థానిక పోలీసులు, క్లూస్ టీం వారు కొంత ఒకసారి అంతే అందులో ఏం టేబుల్స్ ఒకటే చూపిస్తాం అంతే రైట్ అయింది. సో పోలీసులు చూడొచ్చు, దాని క్లూస్ టీం సంబంధించినటువంటి ఆధారాలు మాత్రమే సేకరిస్తున్న పరిస్థితి. సో చూడొచ్చు లోపల అయితే ఏమేమైతే వాళ్ళు వాడారు, వంట సామాగ్రికి సంబంధించినటువంటి వాటే కావచ్చు, ఇంకా ఫుడ్ కు సంబంధించిన కొంతమందికి కొద్దిసేపటి క్రితమే పోలీసులు చెప్పారు చికెన్, ఫిష్ వాళ్ళు సొంతంగా వండుకున్నారు, చపాతీలు చేసుకున్నారు, దాంతో పాటుగా చికెన్ బిర్యానీ కూడా చేసుకున్నట్లు కూడా పోలీసులు కొంత గుర్తించారు. అయితే ఆ ఫుడ్ ఏమేమి ఉన్నాయి, అందులో ఏమేమి మిక్స్ చేశారు, దానికి సంబంధించినటువంటి వస్తువులు, వాళ్ళు మద్యం సేవించినటువంటి ఖాళీ బాటిల్సే కావచ్చు, వారు ఏ కిరాణా షాప్ లో ఏమేమి, ఎందుకంటే పెరుగు మనకి ఇక్కడ ఇందులో కవర్ లో చూసుకుంటే కొంత చిల్లీ పౌడర్ కనిపిస్తుంది, పెరుగు ప్యాకెట్ కనిపిస్తుంది, ఇంకా మిగతాకు సంబంధించినటువంటి వస్తువులు కనిపిస్తున్నాయి. సో ఈ పార్టీకి సంబంధించిన లోపల కొన్ని టేబుల్స్ ఉన్నాయి, ఆ పాత్రలు ఉన్నాయి, అందులో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి నమూనాలను క్లూస్ టీమ్స్ సేకరిస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ వల్లనే జరిగిందని పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో, అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వారు వంటకు సంబంధించినటువంటి ఏమేమి వాడారు, మనకు లోపల చూడొచ్చు ఆ మద్యం బాటిల్స్ కావచ్చు, సోడా కావచ్చు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా లోపల కనిపిస్తున్నాయి. కమ్యూనిటీ హాల్ కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా ఇందులోనే వాళ్ళు ఉంచారు. సో ఈ కమ్యూనిటీ హాల్లోనే పార్టీ జరిగింది కాబట్టి వారంతా కూడా నిన్న రాత్రి దాదాపు 11 గంటల వరకు ఇదే ప్రాంతంలో గడిపారు. లోపల కమ్యూనిటీ హాల్లో వంటకు సంబంధించినటువంటి వాటి పాత్రలే కావచ్చు, మిగిలిపోయినటువంటి పదార్థాలు కూడా అందులో ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళు వాడినటువంటి వస్తువులు, ఇంగ్రీడియంట్స్, చిల్లీ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, మద్యం బాటిల్, ఖాళీ అయినటువంటి బాటిల్, వాళ్ళు తాగినటువంటి గ్లాసులతో పాటుగా మిగిలిపోయిన చికెన్, ఫిష్ సంబంధించినటువంటి మిగతా ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వాటిని కూడా పోలీసులు, క్లూస్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నారు. సో ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు FSL రిపోర్ట్ కి పంపిస్తాం. దాని నివేదిక అనంతరం కూడా ఫుడ్ పాయిజనే ఖచ్చితంగా జరిగిందా అన్న దానిపైన నిర్ధారణ వస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఒక కుటుంబంలోని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా మొత్తం 17 మంది పార్టీలో పాల్గొనగా మొత్తం ఒక వ్యక్తి మృతి చెందగా 11 మందికి అస్వస్థత, మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి తరలించారు. సో వైద్యులు ఇంకా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఓ వ్యక్తికి వెంకటరాజు అనే వ్యక్తి ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. మిగతా వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. సో పోలీసులు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. సో దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా ఇంకా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి. సో దర్యాప్తు అనంతరం ఫుడ్ పాయిజనే
ఈ ఘటనకు కారణమా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, చూడొచ్చు న్యూ ఇయర్ వేడుకలు ఒక ఇంట విషాదాన్ని నింపాయి. అయితే వాళ్ళందరూ కూడా అక్కడ వంట చేసుకుంటూ చికెన్, ఫిష్ అలాగే బిర్యానీ వండుకున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ కారణంగా 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరు ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకరు మృతి చెందారు. మిగిలిన వాళ్ళకి ఇంకా చికిత్స కొనసాగుతోంది. ఇదంతా జగద్గిరిగుట్ట, మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లండర్ ఫ్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా 1 మెంబర్ అన్నారు, ఇంకా క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. ఒకరు చనిపోయారంట.